ఉత్సాహంగా మనం చేద్దాం. సమయంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం, ఇదే అంశాన్ని నేను పోయిన వారంలో ఒకసారి మాట్లాడా. దాన్ని రికార్డు చేశాం కానీ అది వాయిస్ రాదు. ఆ యొక్క పాఠాన్ని మరలా బోధించి అనేక మందికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మరలా దీన్ని ఈరోజు బోధించాలనే ఉద్దేశంతో ఉన్నాను. కనుక ఈ యొక్క సందర్భంలో దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం ఎలా ఉండాలి, లేదా ఏ విధమైనటువంటి ఆరాధననే దేవుడు అంగీకరిస్తున్నాడు. చూడండి, అనేక మంది తాము ఆరాధన చేస్తున్నామని చెప్పి నమ్ముతూ వారు ఆరాధన చేస్తున్నారు. మరి అలాంటి ఆరాధనలన్నింటినీ దేవుడు అంగీకరిస్తున్నాడా అనేది ఈరోజు ప్రశ్న. కొంతమంది 1,00,000 మందిని కూడుస్తాడు, ఒక ఆయన 1,00,000 మందిని కూర్చి అనేక విధాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఇస్తాడు. పాటలు పాడే విషయంలో కావచ్చు, లేదా సంగీత నాదం చేసే విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా భోజన వస్తువులు ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, లేకపోతే డిజిటల్గా మంచి మంచి టీవీ ప్రోగ్రాంలో వాటిని చూపించడం కావచ్చు. అనేక విధాలుగా అతను చేస్తాడు. వారు ఆకర్షితులై ఆ యొక్క స్థలానికి పోతుంటారు. మరి వారు ఆరాధన చేస్తున్నామని చెప్పి వారు నమ్ముతున్నారు. అలాంటి ఆరాధనని దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా, దేవుడు ఎలాంటి ఆరాధనని అంగీకరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండం 4వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు దేవునికి ఆరాధన చేసినటువంటి సందర్భం మనం బైబిల్లో చదవచ్చు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు అంటే ఆదాము కుమారులైనటువంటి కయ్యూను మరియు ఏబేలు. వీరిద్దరిని కూడా దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి బలి అర్పించమని చెప్పి దేవుడు కోరినట్లుగా మనం రికార్డుల్లో చదువుతున్నాం. దేవునికి బలి అర్పించడాన్ని అని అన్నా, దేవునికి ప్రార్థన చేస్త అని చెప్పిన, దేవునికి ఆరాధన చేస్తా అని చెప్పిన దాదాపు ఒకటే భావన కలిగి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. మరి ఈ యొక్క బలి అర్పించే విషయంలో ఇద్దరు 2 రకాలుగా వారు బలి అర్పించారు, లేదా 2 రకాలుగా వారు దేవునికి ఆరాధన చేశారు. మరి ఈ 2 రకాలైనటువంటి ఆరాధనలో దేవుడు ఏ రకాన్ని అంగీకరించాడు అనేది మన యొక్క ప్రశ్న ఈరోజు. 4వ అధ్యాయము 4-5 వచ్చిన, దయచేసి ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచ్చిన చదువుదాం. ఏబేలు కూడా తన మందులో తుడుచులను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా. నా ప్రియమైనటువంటి సహోదరి మరియు సహోదరులారా, 2వ వచనం 3వ వచనంలో చూసినట్లయితే వారి యొక్క పనుల గురించి మాట్లాడుతున్నాడు. కయ్యూనేమో పొలం కలిగినటువంటి వాడు, పొలాన్ని సేద్యం చేసినటువంటి వాడు. ఏబేలేమో గొర్రెలను కలిగి ఉండి గొర్రెలు కాస్తూ మరి జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సమాజంలో మనం కూడా అదే విధంగా ఉన్నాం కదా. ఒక ఆయన ఉద్యోగం చేస్తాడు, ఒక ఆయన ఇంకో పని చేస్తాడు, ఒక ఆయన ఇంకో పని చేస్తాడు, రకరకాలుగా పనులు చేస్తుంటాం కదా. అదే విధమైనటువంటి పరిస్థితి ఆ రోజు వారి మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి అలాంటి వ్యక్తుల్ని దేవుడు తను ఆరాధించాలని చెప్పుకున్నట్టుగా ఈ యొక్క సందర్భంలో మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు ఈ కయ్యూనేమో పొలాన్ని సేద్యం చేసేవాడు కాబట్టి తన దగ్గర ధాన్యం ఉంటుంది కాబట్టి ఆ పొలం పంటలో కొంత ధాన్యం తీసుకొచ్చి దేవునికి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నేను గమనించిన ఇక్కడ బలర్పించడం ఉంది కదా, మీరు ఆరాధన అంటున్నారేమని మీరు కొంతమంది అనుకోవచ్చు. ఈ బలర్పించిన లేదా ఆరాధన చేసిన ఒకటే కాబట్టి ఈ యొక్క ఆరాధనని దేవుడు అంగీకరించాడా? చూడండి, కయ్యూను ఏం చేశాడు చూడండి. కయ్యూను తన పొలములో, అంటే 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. పొలము పంటలో కొంత అంటే పొలం పంటలో మొదటిది అని చెప్పి కాదు, పొలం పంటలో శ్రేష్టమైంది అనేది కూడా కాదు. కొంత అంటే అది చివరన పడినటువంటి తాలుగింజలు కావచ్చు,
లేదా చివరిని కాసినటువంటి ఆ యొక్క వాటిని ఏమంటారు, చివరి ఫలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ యెహోవాకు దేవుడు, అదే యెహోవాకు మీరు అర్పించాల్సినటువంటి బలి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత పుస్తకాల్లో చూస్తే దేవునికి అర్పించేటువంటి బలి శ్రేష్టమైనదై ఉండాలి, లేదా దేవునికి అర్పించే బలి ప్రథమ ఫలములై ఉండాలి, లేదా జ్యేష్ఠమైనదై ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇతను ఏం చేశాడంటే కొంత, అంటే యెహోవాకు తీసుకొచ్చినట్టు ఆ యొక్క బలిలో కొంత యెహోవా పొలం పట్ల కొంత తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కొంతకి మొదటి దానికి తేడా ఉందా లేదా? ఉంది. అప్పుడు దేవుడు ఇతని బలిని అంగీకరించట్లేదు అనే విషయాన్ని చూస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు మనం ఇస్తున్నాం కదా, ఇచ్చేటువంటి అర్పణలో మనం మనస్ఫూర్తిగా ఇచ్చేది ఒకటి, లేదా ఇచ్చేటువంటి వాటిలో శ్రేష్టమైనది మంచి తీసి పక్కన పెట్టి ఇచ్చేది ఒకటి, లేదా మనకి పనికిరాని, లేదా మనకి ఉపయోగపడినటువంటి కార్యాలు తీసుకుని ఇచ్చేది ఒకటి. ఈ రెండింటిలో ఏది చూస్తున్నాడు దేవుడు అని అంటే, దేవునికి ఇచ్చే అర్పణ ఎప్పుడు కూడా శ్రేష్టమైనది, లేదా ప్రథమ ఫలాలుగా, లేదా జ్యేష్ఠ భాగంగా ఉండాలని కోరుతున్నాడు. కానీ వీరు అలాగూ చేయనందు వలన ఇతని యొక్క బలిని ఏం చేశాడు చూడండి. 4వ వచనంలో 5వ వచనంలో కయ్యూనును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు, అంటే అంగీకరించలేదు. కయ్యూనుని, అతని యొక్క అర్పణని, లేదా అతని యొక్క బలిని, లేదా అతని యొక్క ఆరాధనని దేవుడు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు, అంటే అంగీకరించలేదు. మరి తర్వాత కయ్యూను తమ్ముడు ఏంటి, ఏబేలు ఏం చేశాడు చూడండి. ఏబేలు 4వ వచనంలో ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. చూశారు? ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఈ ఏబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్లుగా బైబిల్లో మనం చదువుతాం. ఎందుకు? ఏబేలు యొక్క అర్పణని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? ఏబేలు యొక్క అర్పణని ఎందుకు దేవుడు అంగీకరించాడు? కయ్యూని యొక్క అర్పణని, లేదా కయ్యూని యొక్క బలిని, లేదా కయ్యూని యొక్క ఆరాధనని ఎందుకు అంగీకరించలేదు? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చూశారు? అంటే ఈ ఏబేలు ఏ విధమైనటువంటి ఆరాధన దేవునికి చేశాడు అంటే విశ్వాసమును బట్టి ఆ యొక్క పనిని ఆయన చేయగలిగాడు. చూడండి, మనం దేవుని ఆరాధించేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా చేయాలనుకునేటువంటిది ఒకటి ఉంటుంది. విశ్వాసంతో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే చేయాలనేది మరొకటి ఉంటుంది. ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఎలాగూ ఆరాధన చేస్తున్నారు? మీరు ఆలోచన చేస్తే మీ చుట్టుపక్కల మీకు తెలిసినటువంటి స్థలాల్లో ఒకసారి పరిశీలన చేసి చూడండి. వారి యొక్క ఆరాధనలన్నీ అసలు నవ్వులాటగా, పిల్లల ఆటలుగా, ఆ తర్వాత ఏమంటారు డ్యాన్స్ ప్రోగ్రాంలుగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఆరాధన అనేది దేవుడు అక్కడ వారిని, అంటే ఈ సమాజము కూడా వారిని ద్వేషించుకునే విధంగా చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకి ఈ యొక్క మీడియా ఒకటి వచ్చి బాగా మేలు చేసింది. క్రిస్మస్ కంటే ఆడవాళ్ళు స్టేజ్ ఎక్కి ఆరాధన డ్యాన్స్ వేస్తున్నారు. చూశారండి? ఎక్కడన్నా చూశారు కదా? అంటే అది వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవునికి ఆరాధనే, మేము దేవుని కోసం కదా చేసేది అని అంటున్నారు. కొంతమంది ఇంకా రకరకాలైనటువంటి విధాలలో చేస్తున్నారు. మరి దేవుడు ఏ విధమైనటువంటి ఆరాధన అంగీకరిస్తున్నాడంటే శ్రేష్టమైనటువంటి ఆరాధన, లేదా విశ్వాసంతో కూడినటువంటి ఆరాధన అంగీకరిస్తున్నాడు. మరి ఏబేలు ఏం చేశాడు? విశ్వాసంతో కయ్యూను కంటే ఏబేలు శ్రేష్టమైనటువంటి బలిని దేవుడికి అర్పించాడు. ఈ విశ్వాసము ఎలా కలుగుతుంది? విశ్వాసం ఎలా వస్తుందండి? అంతే కదా, వినటం వలన విశ్వాసం కలుగును,
వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని చెప్పబడింది. మరి ఈ యొక్క వినుట అనేటువంటిది ఎవరి దగ్గర వింటాడు? ఈ యొక్క హేబేలు ఆ కాలంలో ఇప్పుడు ఆయన వినకుండా రాలేదు కదా విశ్వాసం, వినుంటాడు. అప్పుడు ఎవరు చెప్పుంటారు? ఆయనకి దేవుడు చెప్పుంటాడు. మరి అదే చెప్పుట ఈ కయ్యూరికి జరగలేదా? జరుగుతుంది. కానీ కయ్యూరు ఏం చేయలేదు? విశ్వసించలేదు. ఈరోజు సమాజం కూడా ఏం చేయట్లేదంటే దేవుని వాక్యాన్ని చదివినట్లుగా విన్నట్లుగా వారు ఏం చేయట్లేదు, చేయట్లేదు. తమకు ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తున్నారు. కానీ హేబేలు విశ్వాసాన్ని బట్టి కయ్యూని కంటే శ్రేష్టమైన బలిని అంగీకరించాడు. దేవుడు నీ యొక్క బలిని నా యొక్క బలిని అంగీకరించాలంటే, నీ యొక్క ఆరాధనను నా యొక్క ఆరాధనను అంగీకరించాలంటే ఏ విధమైనటువంటి విధానంలో దేవునికి ఆరాధన చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా లేకపోతే దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో అయినా అంగీకరించదు. దేవుడు నన్ను అంగీకరించాలంటే దేవునికి ఇష్టానుసారంగా నేను నడుచుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో చేయాలి. అనేక మంది ఈరోజు మనం చూస్తున్నాం, టీవీలలో వాక్యాలు చెప్తున్నారు కదా, టీవీలలో వాక్యం చెప్తున్నారు. ఆ టీవీలలో వాక్యం చెప్తే ఇక్కడ కూర్చొని వీరు సంతోషపడుతున్నారు, మేము ఆరాధన చేస్తున్నామని అంటున్నారు. ఆరాధన అవుతుంది అది? కానే కాదు. వాళ్ళు అనేకమైనటువంటి ప్రయాసాలకు వచ్చి అనేక విధాలుగా డబ్బు ఖర్చు పెట్టుకొని పోయి మరి కూర్చొని వస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ లాగా ఉన్నది. అది ఆరాధన అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆరాధన కాదు. దేవునికి చేసే ఆరాధన ఎలాగుండాలో, ఆ యొక్క ఆరాధన విధానము ఎలాగుంటే దేవుడు అంగీకరిస్తాడో దేవుడు చాలా స్పష్టంగా చూపించాడు. ఆ విధంగా కాకుండా నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అని చెప్పి ఎవరైనా మరి ఆ యొక్క టీవీ ప్రసంగికులాగా చేసినట్లయితే ఏమవుతుందో దేవుడు అంగీకరిస్తాడో అంగీకరించడో ఒకసారి చూద్దాం. లేవీకాండము 10వ అధ్యాయము, లేవీకాండం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో మరొక ఉదాహరణ దేవుడు మన ముందు ఉంచాడు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి లేదా చాలా ముఖ్యమైనటువంటి హెచ్చరికగా మనం భావించాలి. వీరిద్దరు కూడా యాజకులండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్దులను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూపద్రవ్యం చేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది. సోదరులారా, ఇక్కడ నాదాబు అబీహులు వీరు ఎవరు అంటే అహరోను కుమార్. అహరోను ఎవరు అంటే ఆయన ఇశ్రాయేలు యొక్క ప్రధాన యాజకుడు. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రధాన యాజకుల కుమారుడైనటువంటి నాదాబు అబీహుడు అనేటువంటి వారు యాజకుడు. ఒక యాజకుని యొక్క పని ఏంటి? యాజకుని యొక్క పని ఏంటంటే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు అందించడం ఒకటి. రెండవది, వాళ్ళు దేవునికి బలు అర్పించడము లేదా ధూపదావ్యం చేయటము, ఇతరుల ప్రజల పక్షంలో విజ్ఞాపన చేయటం అనేది వారి పని. అంటే అన్ని తెలిసినటువంటి వాళ్ళే కదా, ఈ పనులు చేసేవాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు ఈ రోజు సేవకులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం కూడా అన్ని తెలిసినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఏం చేశారు చూడండి. ఇక్కడ వీళ్ళు అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నొప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని, యెహోవా తమకు ఆజ్ఞాపింపని, ఆజ్ఞాపించిన కాదు, ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. అంటే గమనించాలి, ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించి తెచ్చారా, దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని తెచ్చారా? ఈరోజు పూజలు చేస్తున్నారు, అంటే ప్రార్థన చేస్తున్నారు, ఈరోజు ప్రసంగాలు చేస్తున్నారు మతశాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞాపించినటువంటి కార్యాలు చేస్తున్నారా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి వాటిని చేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క స్త్రీల ప్రసంగాలు కూడా చూడండి ఒకసారి. దేవుడు స్త్రీని మౌనంగా ఉండాలన్నాడు, ఆమె ఏం చేస్తుంది ఈరోజు అంటే ప్రసంగం చేస్తుంది. దేవుడు అని ఆజ్ఞాపించిందా? ఆజ్ఞాపించింది, అది ఆజ్ఞాపించిందే కదా. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞాపించినటువంటి అగ్నిని వాళ్ళు దేవుని సన్నిధి తేగా
దేవుడు సరే చూస్తూ ఊరుకున్నాడా, లేకపోతే ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వకుండానే ఉన్నాడా? ఏం చేశాడో చూడండి, 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూశారండి, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అని చెప్పాడు. ఎందుకు? వారు తమ కోసం ఏమైనా చేశారా? తమ కుటుంబం కోసం ఏమైనా చేశారా? లేకపోతే ఏమైనా డబ్బులు వస్తాయేమైనా చేశారా? కాదు. వారు ఏం చేశారంటే దేవుడు ఆజ్ఞాపింపనేటువంటి ఒక కార్యాన్ని తీసుకొచ్చి దేవుడికి చేశారు. దేవుడు ఏం చేశాడు? వారు శిక్షించాడు. ఈరోజు కూడా మత్స్యాగర వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఎన్నో కార్యాలు చేస్తున్నారు. ఏది ప్రభుత్వ భోజన విషయం అయితేనేమి, లేకపోతే మరి సంగీత వాద్యాలు వాయించడం విషయం అయితేనేమి, లేకపోతే మరి ఈ దేవుని ఆరాధించే విషయాలు అనేక పద్ధతులు కల్పించుకొని చేస్తున్నారు. అంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి కార్యాలు చేస్తున్నారు. అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తున్నాడా అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనం చూద్దాం. వీరు ఏం చేశాడు? వీరు యాజకులే కదా, పర్వాలేదు, నా కోసమే కదా వారు చేశారు, మరి నేను వారిని అంగీకరిస్తానని చెప్పి దేవుడు అనుకోవచ్చు కదా. అనుకున్నాడండి? అనుకోవాలి. ఏం చేశాడు? 2వ వచనంలో యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. చూశారు? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞల్లో లేనిటువంటి దాని ప్రకారము మనం ఆరాధన చేస్తే, లేదా దేవునికి బలర్పిస్తే దేవుడు మనం అంగీకరిస్తాడా? ఒకరిని వాక్యం తెలిసినటువంటి సేవకుడు కావచ్చు, లేదా డబ్బునంటి పెద్ద లక్షాధిక కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే ప్రజాదరణ లక్షల్లో మంది ప్రజలు నీకు ఆదరణ కలిగినటువంటి ప్రజల మధ్య నీకు ఆదరణ ఉండొచ్చు. దేవుడు అంగీకరిస్తాడా? ఏమంటే ఖచ్చితంగా లేదు. మరి ఏం చేయాలంటే ఇక్కడ వీరు దేవుని యొక్క ఆజ్ఞలను మీరినందువల్ల దేవుడు వారిని శిక్షించాడు. అప్పుడు నేను ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞను మీరితే దేవుడు నన్ను శిక్షిస్తాడా లేకపోతే క్షమిస్తాడా? ఏమండి? శిక్షిస్తాడా? ఖచ్చితంగా. చూడండి, ఇక్కడ ఎందుకు వీరు శిక్షించాడంటే దేవుడు ముందుగా స్పష్టంగా చెప్పేశాడు, వేరొక అగ్నిని దేవుని యొక్క శరీరానికి తేయకూడదు. మీరు నిర్గమకాండం 29వ అధ్యాయము 30వ అధ్యాయం 9వ వచనం చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 29వ అధ్యాయం, క్షమించాలి, 30వ అధ్యాయం 9వ వచనం. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యములైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు. అక్కడ చెప్తున్న అన్య ధూపము అంటే అన్యాగ్ని ఏం చేయకూడదు, చేయకూడదు. వీరు మరి ఏదైతే దేవుడు చెప్పాడో దాన్నే వీళ్ళు దేవుడికి వ్యతిరేకంగా చేశారు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? మరి ఎందుకు ఈ యొక్క ప్రజలు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఈ యొక్క ఉపవాస దినాలు చాటించి ఉపవాసం చేస్తున్నామని చెప్పి ప్రజల మధ్యలో మోసం చేస్తున్నారు? ఎందుకు ఈ యొక్క సంగీత వాద్యాలని చెప్పి ప్రజల్ని ఆకర్షించి వారిని ఏ విధంగా తమ యొక్కకు రాబట్టుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు? డబ్బు కోసం కాదంటారా? ఖచ్చితంగా డబ్బు కోసం. జనం ఒకవేళ మనకు ఫుల్గా వస్తే ఏమవుతుంది చెప్పండి? ఎక్కువ మందికి వస్తారు కాబట్టి ఎక్కువ డబ్బు వస్తుంది, కాంగ్రెస్తారు. ఆ విధంగా తమను తాము ఏం చేసుకోవచ్చు? పోషించుకోవచ్చు. జనుల మధ్యలో ఉన్నటువంటి సమస్య ఇదే. వారు ధనాపేక్షకులై మీ వల్ల వారు లాభం సంపాదించుకోవడం కోసం వారు ఏం చేస్తారు? కల్పనా కథ మీకు బోధిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళు శిక్షించబడకుండా తప్పించుకుందరా? వీరు ఇక్కడ శిక్షించబడకుండా తప్పించుకున్నారా? యాజకులు అయ్యింది కూడా లేదు, శిక్షించబడ్డారు. వెంటనే అక్కడికక్కడికే అగ్ని వారి మీద కురిపించబడి వారు అక్కడ మొత్తపడ్డారు అని చెప్పి మనం చూస్తాం. సరే, మోషేని గురించి చూద్దాం. నెక్స్ట్ ఒక గొప్ప వ్యక్తి అలా సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మరి ఈ యొక్క మోషేని గురించి మనం చూస్తే స్టార్టింగ్ నుంచి చూడొచ్చు. మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు, అంత గొప్ప నాయకుడు అని చెప్పి మనం చూస్తున్నాం. దేవుడికి సాక్ష్యం ఇచ్చాడు అన్నమాట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాంటి మోషే దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, చిన్న ఆజ్ఞనే మీరాడు. ఆ యొక్క ఆజ్ఞను మీరినందువలన
దేవుడు అతన్ని సరే నాయక సేవకుడే కదా, నా కోసం ఇంతకాలంగా శ్రమపడుతూ ఇంతకాలంగా ప్రయాసపడుతూ ప్రజలను నడిపిస్తున్నాడు కదా నా పక్షాన, నేను అతను చిన్న తప్పు చేసినప్పుడు కలిగించకూడదా అని చెప్పి దేవుడు అనుకున్నాడా? ఒకసారి చదవండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 9 చూద్దాం కదా. యెహోవా ఆ. అతనికి ఆజ్ఞాపించినట్లు ఒక నిమిషం 7 చూద్దాం. అంతటా యెహోవా ఆ. మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండల నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? నీళ్ళు రప్పింపవలనా? అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞ స్పష్టంగా చెప్పబడింది. 9-8 వచ్చి చూడండి. నీవు, దేవుడు చెప్తున్నాడు, నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజంను పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు. ఇది ఆజ్ఞ, అంతేకాదు, ఆ బండతో మాట్లాడాలి. కానీ ఇతను ఏం చేశాడు? 11 వచ్చిన చూడండి. అతను 10వ వచనం 11వ వచనంలో, అయితే తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతను వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీ కొరకు నీళ్లను రప్పింపవాలనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించారు. చూశారు? అంటే దేవుడేమో బండతో ఏం చేయమన్నాడు? కొట్టమన్నాడా? మాట్లాడమన్నాడు. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ బండను 2 సార్లు కొట్టడం జరిగింది. అంటే దేవుని ఆజ్ఞ మీరినట్టేనా? మీరినట్టే కాదు, మీరినట్టే. అప్పుడు మీరినందువల్ల దేవుడు అంగీకరిస్తాడని చెప్పి ఒకవేళ మనం అనుకుందామా? ఈరోజు అనేక మంది ఏమనుకుంటున్నారు? అలాగే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఎలాంటి ప్రార్థన చేసినా అంగీకరిస్తాడు, ఎక్కడ ప్రార్థన పైన అంగీకరిస్తాడు. లేకపోతే ఏ విధంగా మనం ఆయనకి మరి ఏ విధంగా నడుచుకున్నా కూడా దేవుని యొక్క ప్రార్థన మందిరాన్ని పోతే మనల్ని అంగీకరిస్తాడు అనేటువంటి భావంతో ఎక్కువ మంది ఉన్నారు. ఈ యొక్క మోషే కూడా ఒకవేళ అలాగే అనుకున్నాడని నాకు తెలియదు. అందువలన మోషే గొప్ప నాయకుడైండు కూడా, దేవునికి విశ్వాసం కలిగిన వ్యక్తి అయిండు కూడా ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞని మీరాడు. మీరినందువల్ల 12వ వచనం అంటాడు, యెహోవా దేవుడు అంటాడు చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకోలేకపోతుంది గనుక ఈ సమాజంను నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని వారితో చెప్పాను. అంటే కనాన్ దేశంలోనికి వారు పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞని మీరటం. ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞని మీరితే మనం ఎక్కడికి పోవడానికి అవకాశం లేదు, పరలోకానికి పోవడానికి అవకాశం లేదు. కానీ ఈరోజు సమాజంలో ఎంతమంది దేవుని ఆజ్ఞలు మరి మీరుతున్నారు అని అంటే దాంట్లో మనం ఇక చెప్పనే అక్కర్లేని విధంగా వారు మీరుతున్నారు. మరి మోషే చిన్న ఆజ్ఞని మీరితేనే దేవుడు ఆ కణాల్లో పోకుండా దేవుడు అడ్డుకున్నాడు అంటే మరి ఇన్ని విధాలుగా దేవుని నామాన్ని మనం దూషిస్తూ కారణమవుతున్నాం. ఇన్ని విధాలుగా మనం దేవునికి ఆజ్ఞని కలిపి చెరుపుతున్నాం. దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ఏమంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని అంగీకరించడు. దేవుడు నిన్ను అంగీకరించాలంటే, దేవుడు నిన్ను తన యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశింపనీయాలంటే నువ్వేం చేయాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ నా ఇష్టం నేను చేస్తే దేవుడు అంగీకరిస్తున్నా? ఖచ్చితంగా అంగీకరించదు. కాబట్టి మేము వాళ్ళ మోషేనే దేవుడు అక్కడ పక్కన పెట్టాడు అంటే ఈరోజు గొప్ప గొప్ప సేవకులను చెప్పుకుంటున్నట్టు వారి గురించి ఏంటి? నేను లక్షల మందికి వాక్యం చెప్తున్నాను, 1,00,000 మంది కొనుక్కుంటున్నారని చెప్పి ఒక్కొక్కైనా ప్రగల్భాలు పెరుగుతున్నాడు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడా? ఖచ్చితంగా దేవుడు అంగీకరించదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత
ఇశ్రాయేల్ రాజు అనేటువంటి సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ రాజుగా ఈ యొక్క సౌలు రాజ్యానికి వస్తాడు. వచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే శత్రుజనమైనటువంటి అమాలేకుల మీదకి యుద్ధానికి పంపిస్తాడు ఈ యొక్క సౌలు యొక్క సైన్యాన్ని. అప్పుడు ఈ యొక్క పంపించినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా ఆయన కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. నువ్వు అమాలేకుల మీదకి పోయినప్పుడు అక్కడ స్త్రీలనేమి, పురుషులనేమి, చిన్నలనేమి, పెద్దలనేమి, జంతువుల గాతవాళ్ళనేమి, జంతువులు అన్నింటినీ కూడా నువ్వు నాశనం చేయాలి అని చెప్పి అంటాడు. గమనించాలి మరొకసారి, ఆ దేశాన్ని మీదకి యుద్ధానికి నువ్వు పోయినప్పుడు ఆ దేశంలో ఒక్కటి కూడా మిగలకుండా సమస్తాన్ని నువ్వు నాశనం చేయాలి అనేటువంటి ఆజ్ఞ సౌలు రాజుకి ఇస్తాడు దేవుడు. 3వ వచనం చదవండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధభావననేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను చూడండి, చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. దీంట్లో ఏది కూడా మరుగ్గా లేదు. అక్కడ స్త్రీలని, పురుషుల్ని, పెద్దల్ని, చిన్నల్ని, జంతువుల్ని, ఎద్దుల్ని, గార్ధభావాలను అన్నింటినీ కూడా నువ్వు పూర్తిగా నిర్మూలన చేయమన్నా. ఏం చేయాలి? అదే చేయాలి. ఒకవేళ ఏదైనా మీరితే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఆ 7వ వచనంలో ఏం చేశాడు చూడండి. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు వారిని తరిమి హతం చేశాడు. అంటే ఇక్కడ కొంతవరకు దేవునికి ఆజ్ఞ మీ గైకొన్నాడు, వారిని హతం చేశాడని చెప్పాడు. 8వ వచనంలో ఏం చేశాడు చూడండి. అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసను. అంటే రాజుని ఏమైనా తప్పకుండా వదిలిపెట్టాలని చెప్పాడు దేవుడు? చెప్పాలి. కానీ ఇతను ఏం చేశాడు? రాజును మాత్రం పట్టుకున్నాడు, వారిని అతను తప్పకుండా పక్కన పెట్టేశాడు. తర్వాత 9వ వచనంలో సౌలును జనులను కూడి అగగును ఎడ్లను, క్రొవ్విన గొర్రెలను మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగ నుంచి పనికిరాని పశువులన్నిటిని నిర్మూలన చేసి చూస్తాను. అంటే దేవునికి ఆరాధన చేసిన విధానంలో ఇది ఒక భావం అన్నమాట. దేవుడు ఏం చేసిన అన్నింటిని కూడా నాశనం చేయమంటే ఇతను మంచి మంచి వాటిని తన కోసం ఉంచుకున్నాడు. ఆ రాజును బ్రతికిచ్చాడు. గొర్రెల్ని, మేకల్ని, ఎడ్లని, కొన్నింటిని, క్రొవ్వినటువంటి వాటిని తన కోసం ఉంచుకున్నాడు. ఎందుకోసం అంటే దేవునికి బలర్పించడానికి ఏం చెప్పంటున్నాడు ఆయన. సరే, ఇతను ఏమనుకుంటున్నా అంటే ఇవన్నీ చేసి ఇన్నింటి మిగిలించి నేను అన్నింటినీ కూడా అర్థం చేశాను, దేవుని యొక్క ఆజ్ఞ పూర్ణంగా గైకొన్నానని చెప్పి తనలో తాను భావిస్తున్నాడు. కానీ అతనికి దేవుడు ఏమని హెచ్చరిక చేశాడు సమూయేలు ద్వారా చెప్పడం చూడండి. 11వ వచనం ఏమనుకుంటున్నాడు చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను కనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపోద్రేకుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. వాళ్ళ ఇక్కడ సౌలు అనేటువంటి రాజు దేవుని యొక్క ఆజ్ఞల్ని లక్ష్య పెట్టకుండా, దేవుణ్ణి పూర్తిగా అంటే దేవుణ్ణి ఆరాధించకుండా ఏం చేశాడంటే కొన్ని ఆజ్ఞలను మేరుతాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు సౌలు ప్రవక్తగా ఉంటాడు, దీర్ఘదర్శిగా ఉంటాడు. సౌలు ఆ రాత్రంతా సమూయేలు ఆ రాత్రంతా నిద్రపోకుండా ఏం చేశాడు చూడండి, ప్రార్థన చేశాడు దేవుని. ఇక 12వ వచనం చదవండి. 12వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 12వ వచనంలో ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనడం పోగా సౌలు అక్కడ దేశపుత్రుడైన సౌలును నీటి తిరిగి ఎన్నో అధ్యాయం వచ్చింది చదువుతుంది కదా, అదేనా? రైట్. ఓకే, 13 కూడా చదవండి.
సమాచారము వినింది. ఉమ్. తరువాత సౌలు యొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నీవు నెరవేర్చుకునగా. చూశారండి ఎంత ఆశ్చర్యపదంగా ఉందో. రాజును తప్పించాడు, సంపలేదు. అతను గొర్రెలని మేకలు కొన్నిటిని క్రొవ్వునిటిని వాటిని మీకు ఇచ్చాడు. చివరికి ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుకుని. ఈరోజు మత్స్యాగ్ర వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి? చక్కగా డ్రమ్ములు కొట్టేసి జనాన్ని ఉత్సాహం ఎంటర్టైన్మెంట్ చేసి 4 మాటలు చెప్పేసి వాళ్ళు ఇచ్చే సందాలు తీసుకొని చక్కగా ఆరాధన అయిపోయిందని చెప్పి మేము దేవుని ఆజ్ఞను గైకొన్నామని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తున్నారు లేదు. అదేవిధంగా ఈ యొక్క సౌలు కూడా నేను యెహోవా ఆజ్ఞను గైకొన్నానని చెప్పి నెరవేర్చానని చెప్పి అని అనుకుంటున్నాడు. తర్వాత 15వ వచనంలో సమీర్ అంటున్నాడు, 14వ వచనం సమీర్ అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రెక్కలను ఎక్కడివి అని అడిగాను. అంటే పూర్తిగా నాశనం చేసామని చెప్పి అదని చెప్తే కొన్నిటిని తీసుకుని వచ్చాడు. అప్పుడు అవన్నీ వినపడుతున్నాయి, గొర్రెల అరుపులు ఎడ్ల రెక్కలు వినపడుతున్నాయి. అవేంటి అని చెప్పి సమీర్ అడిగితే ఏమంటున్నాడు చూడండి 15వ వచనంలో. 15వ వచనం, అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలన చేస్తుందని అనగా. చూసారా? మంచి వాటినేమో జనులు తీసుకొచ్చారు. ఎందుకన్నా? దేవునికి బలర్పించడానిక. దేవుడు అని చెప్పాడా? 3వ వచనం ఏం చెప్పాడు? పూర్తిగా గొర్రెల్లోను గొడ్డల్లోను స్త్రీల్లో పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా నాశనం చేయమని చెప్తే వీరు ఆ దేశం రాజుని ప్రాణంతో పట్టుకొస్తారు. ఆ దేశంలో గొర్రెలను మేకల్ని కురునీటిని వాటిని తీసుకొస్తారు. ఇదేంది ఇలా చేసేవారంటే ఏమంటున్నాడు? నీ జన్మ తీసుకొచ్చారు. ఇది ఎవరికి అంటే దేవుని కోసం బలర్పించడానికి తీసుకొచ్చారని చెప్పాలంటున్నారు. అన్నప్పుడు ఇక దేవుడు సమయంలో ఏమంటున్నాడు? ఒకసారి చదవండి. ఆ వచనం చాలా ఇంపార్టెంట్. 17వ వచనం చదవండి. 17వ వచనం అండి. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైదివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరి యెహోవా నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలన చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నువ్వెందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వలెను. దేవుని యొక్క ఆజ్ఞలను వినకుండా దేవుని దృష్టికి కీడు చేశాడు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. దేవుడు తత్ఫలితంగా ఏం చేశాడంటే తనని రాజుగా ఉండకుండా అతన్ని తీసివేసి అతని స్థానంలో ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరుడిని, గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తిని దావీదుని తీసుకొచ్చి రాజుగా దేవుడు నియమించడం చూస్తున్నాను. ఎందుకు జరిగింది ఇదంతా అంటే దేవుని ఆజ్ఞనే మేరటం. మరి ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞని మీరి దేవునికి ఇష్టం కాని విధానంలో ఆరాధన చేసి మరి మనం చేసినట్లయితే దేవుడు మనం ఏం చేస్తాం? క్షమిస్తారా? లేదా పరలోక రాజ్యానికి రాణిస్తారా? ఆలోచించండి. ఖచ్చితంగా రాని. మరి దేవుడు మనం అంగీకరించాలంటే దేవుడు ఏదైతే ప్రిసైజ్ గా అంటే కరెక్ట్ గా చెప్పాడో దాన్నే మనం ఏం చేయాలా? పాటించాలి. అది కాకుండా మన ఇష్టం చేసినప్పటికీ కూడా ఆయన అంగీకరిస్తాడు అని అంటే మోషే ఏం చేశాడు? మన ఇష్టం మన ఇష్టం చేస్తే దేవుడు మనల్ని అంగీకరిస్తాడని చెప్పంటే సౌలు ఏం చేశాడు? ఒకసారి చూడండి. సౌలు తీసేసి ఏం చేస్తాడు? ఒకసారి చదవండి. చదవండి. 13-14 చూద్దాం ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు
చూశారు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. చూశారు. అంటే వాస్తవంగా ఇతన్ని రాజ్యం మీదకి తీసుకొచ్చి రాజ్యం అప్పగించిన తర్వాత సదాకాలము సౌలుని రాజుగానే ఉంచాలని చెప్పి అనుకున్నాడు దేవుడు. కానీ ఇతను చేసినటువంటి యొక్క మరి కీడుకు ప్రతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక రాజ్యాన్ని తీసేసి వేరొక వ్యక్తికి అనగా దావీదులకు ఆ యొక్క రాజ్యాన్ని అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరితే ఇంకా ఏమవుతుంది? ఇక్కడ సౌలు గురించి మరొక ఉదాహరణ కూడా ఉంది. 13వ అధ్యాయము. ఈ యాజకులు వాస్తవంగా బలు అర్పించాల్సిన పని యాజకులది. కానీ ఇతను సౌలు బెన్యామీని గోత్రీకుడు. బెన్యామీని గోత్రీకులకు సంబంధించి బలర్పించే విషయాల్లో ఏమాత్రం ఏం చెప్పలేదు. కానీ ఇతను ఏం చేస్తాడు ఒకసారి చూడండి. 13వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే, అంటే 8వ వచనం నుంచి ఉన్నది, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటి జనులు తన ఎదురు నుండి చెదిరిపోవటి చూసి దహన బలులను సమాధాన బలులను నా ఎదురు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఎవరు అర్పించింది? సౌలు రాజు. ఈ రాజు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇశ్రాయేలు దేశంలో మరి దేవునికి బలి అర్పించాలంటే ఎవరు అర్పించాలి? లేవీయులు, యాజకులు అర్పించాలి. ఇతను యాజకుడు అవుతాడా? కాదు. కానీ ఇతను బలి అర్పించినందుకు సమూయేలు వచ్చాడు. ఏమంటున్నాడు చూడండి 10వ వచనంలో, అతను దహన బలి అర్పించి సాధించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనం చేయడానికి బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా ఎదురు నుండి చెదిరిపోవటయో నిర్ణయ కాలంలో నీవు రాకపోవటయో ఫిలిష్తీయులు మిక్మష్లో కూడినటియో నేను చూసి ఇంకా యెహోవాను శాంతపరచుకున్నపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుతునుకొని, గమనించాలి, అనుకోవడానికి దేవునికి ఆజ్ఞను గైకొనడానికి తేడా ఉంది. అనుకుని ఏం చేశాడంటే నాతో నేనే సాహసించి ఈ యొక్క పని చేశాను, బలి అర్పించాను. దేవుడు అంగీకరిస్తున్నాడా? చూడండి, దేవుడు వెంటనే సమూయేలు ద్వారా అతనికి ఒక హెచ్చరిక చేస్తాడు. నువ్వు ఈ విధంగా చేయటం అనేటువంటిది సరైన విధానం కాదు అని చెప్పి ఇప్పుడు మనం చదివిన 14-15 వచనాల్లో మనం చూసి 13-14 వచనాల్లో ఉన్నటువంటి మ్యాటర్ దాని తర్వాత జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ మీరినందువల్ల అతను ఏం చేయబడుతున్నాడంటే రాజుగా ఉండకుండా తీసివేయబడుతున్నాడు. మనం కూడా దేవునికి ఆజ్ఞ మీరి దేవునికి ఇష్టం కానిటువంటి విధానంలో దేవునికి ఆరాధన చేస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? అంగీకరిస్తాడా? ఎవరు? ఖచ్చితంగా అంగీకరించు. ఇప్పుడు దేవుడు అంగీకరించాలంటే మనం ఏం చేయాలని తర్వాత చూస్తాం. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2వ సమూయేలు క్షమించాలి, మొదటి సమయంలోనే 2వ సమయం 6వ అధ్యాయం మొదలుగా 2వ సమయం 6వ అధ్యాయము. ఇక్కడ ఉజ్జయ అనేటువంటి ఒక భక్తి కలిగిన యవనుడు ఉన్నాడు. ఈ యొక్క యవనుడు దేవుని కార్యంలో చాలా పట్టుదల కలిగి మరి ఎంతో దేవుని కోసం జీవించిన వ్యక్తిగా కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అలాంటి వ్యక్తి ఒకరోజు దావీదు రాజుగా ఉన్న కాలంలో మరి దేవుని యొక్క మందసాన్ని కొత్త ఎడ్లబండి మీద కట్టేసి దాన్ని ఒక స్థలం నుంచి మరొక స్థలానికి తోలుకొని పోతున్నట్లుగా అర్థమవుతున్నది. వారు పోతూ ఏం జరిగిందంటే మధ్యలో ఒక వాగు అనేది రావడం జరిగింది. ఇక ఆ వాగులో ఎడ్లకు కాలు జారినది అని చెప్పబడిందండి. చదవండి 6వ వచనం 7వ వచనం. వారు నాతోను కళ్ళమ్మ దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడక్కడే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను. గమనించండి, దేవుని మందసం అనేది ఒక ప్రత్యేకించబడినటువంటి ఒక కార్యం. అలాంటి మనసాన్ని ఎవరు పట్టుకోవాలి?
అంటే 3 రకాలైన జనులు ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజల్లో. ఈ యాజకులు అంటే లేవీలు. లేవీకి 3 కుమారులు, కాహాతు, గెర్సోము, తర్వాత మెరారి అనే 3 ఉంటారు. ఈ కహాతీలకు సంబంధించినటువంటి కుటుంబం మాత్రమే ఆ దేవుని మనసాన్ని పట్టుకోవటము, దాన్ని పట్టుకోవడానికి అర్హత ఉన్నది. ఈ యొక్క ఉజ్జా అనేటువంటి వ్యక్తి పట్టుకోవడానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఏమైందంటే ఈ యొక్క మంచము బండి మీద నుంచి అలా ఒరగడానికి ప్రయత్నం జరుగుతున్నారు. అంటే వాగు దగ్గర కాడు జారిన వల్ల ఎడ్లకి బండి ఏమవుతుంది, ఎడ్ల బండి ఒరిగింది కదా. అప్పుడు ఆ ఒరిగేటువంటి క్రమంలో ఆ మంచం కింద పడితే అది డ్యామేజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఏం చేసేదాన్ని పట్టుకోపోయాడు. అది తప్పండి. మన దృష్టికి అది తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి తప్పేది. దేవుని కోసం చేశాడు పాపం ఆయన. దేవుని యొక్క మనసు పగిలిపోతుందేమో అనేటువంటి ఒక ఆశ అక్కడితో ఏం చేశాడంటే తను పట్టుకోపోయాడు. దేవుడు ఏం చేశాడు చూడండి, 7వ వచనంలో యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతను అక్కడికక్కడికి దేవుని మనసు వద్ద పడి చనిపోయాను. ఈరోజు నేను అడుగుతున్నంటే పెద్ద పెద్ద టీవీ ప్రసంగిలన్నీ ఆదిని మీరు బోధిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎన్నిసార్లు చావాలా? ఈ యొక్క లెక్కను చూస్తే దేవుని ఆజ్ఞ చెప్తున్నారు కదా. ఈరోజు రోమన్ క్యాథలిక్ అని, యెహోవా సాక్షిని, పెంతుకోస్తు వాళ్ళని, లేకపోతే ఈ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, ఈ పిడి సుందర లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాక్యాన్ని ఆజ్ఞని మీరే చేస్తున్నారు. చేసినటువంటి వారందరినీ దేవుడు శిక్షించాలంటే, దేవుడు శిక్షిస్తే ఎంతమంది ఈరోజు చావాలి? ఎన్నిసార్లు చావాలి వాళ్ళు? ఆలోచించాలి. దేవుని యొక్క ఆజ్ఞల మీది దేవునికి విరోధంగా చేసేటువంటి వారిని ఎవరిని కూడా దేవుడు అప్పుడు వదిలిపెట్టలే, ఇప్పుడు కూడా వదిలిపెట్టడు. నిత్యమైన తీర్పులో వారికి శిక్ష ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరినటువంటి వారిని అక్కడ ఎప్పటికప్పటికే చంపేసాడు. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా మనకున్నది. మొదటి రాజు 12వ అధ్యాయం. ఇక్కడ యెరోబాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ యెరోబాము ఏం చేస్తాడు అని అంటే, ఇశ్రాయేలు మీదకి రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆరాధన విధానాలన్నింటినీ మార్చేస్తాడు. ఆ పండగ విధానాలను మార్చేస్తాడు. ఆ తర్వాత దేవుని మందిరానికి యెరూషలేము పోవడానికి బదులుగా ఇక్కడే మన మధ్యలో నుండి దేవుని యొక్క మందిరాన్ని నేను కడతాను, ఇక్కడే మీరు ఆరాధన చేయండి అని చెప్పి వారికి నేర్పిస్తారు. నేర్పించినందువలన అతడును ప్రజలను దేవుని విరోధంగా పాపం చేయడానికి కారణమయ్యాడు. అందుకే దేవుడు అతను ఏం చేశాడో మనం చదువుదాం. 12వ అధ్యాయంలో, మొదటి రాజు 12వ అధ్యాయంలో 10వ వచనం చూసినట్లయితే, క్షమించాలి 25వ వచనం చూసినట్లయితే, తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మనేమందు షెకెమును పట్టణంను కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. అంటే ఈ యెరోబాము ఎప్పుడైతే రాజు అవుతాడో అయిన తర్వాత జరిగేటువంటి విషయాలు. 26వ వచనంలో, ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమునకు బలులు అర్పించుటకు ఎక్కిపోతున్న ఈ జనుల హృదయం యోధారాజు అయినటువంటి రెహబామును తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. అప్పుడు రాజ్యము మరలా దావీదు సంత వారు అవుతుంది అనేటువంటి భావన వారిలో ఉన్నది. గమనించాలి. ఎప్పుడైతే రెహబాము యోధా దేశం మీద రాజు అవుతాడో, మళ్ళా యెరోబాము ఇశ్రాయేల్ దేశం మీద రాజు అయిన తర్వాత ఈ జనులందరూ కూడా దేవుని ఆరాధించడానికి ఎక్కడ పోవాలి? సంవత్సరం 3 సార్లు యెరూషలేము పోవాలి. కానీ యెరూషలేము పోవటం కాదు, మీరు ఇక్కడే దేవునికి బలిర్పించండి అని చెప్పి వారి కోసం కొన్ని విగ్రహాలు తయారు చేసి ఆ 2 విగ్రహాల స్థలం నెలకొల్పి మీరు ఇక్కడే దేవునికి ఆరాధన చేయండి అని చెప్పి దేవుని ఆజ్ఞ చేస్తారు. మీనందువల్ల ఏమైతుంది అనే విషయాలు మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి 27వ వచనంలో చదవండి. 27వ వచనం, 28వ వచనం. యెరోబాము తన ఉదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మాకు బహుకష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను.
రైట్. ఇక్కడ గమనించినట్లయితే మన సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏం చేశారంటే యెరూషలేముకి దేవుని యొక్క మందిరానికి పోవడానికి బదులుగా మీరు ఇక్కడనే అంటే దానిలోను బేతేల్లోనూ 2 విగ్రహాలను పుట్టించి తయారు చేసి వాటిని మీరు పూజించాలి అని చెప్పి జనులకు నేర్పుతాడు. ఎందుకు అలాగూ అని అంటే జనులు ఒకవేళ యెరూషలేము పోయినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి తన యజమానుడు కుమారుడైనటువంటి రెహబాము వైపు తిరిగి జనులు మళ్ళా అతని వైపు రాజ్యం అంతకు అప్పగిస్తారని భయపడిపోయి ఈ విధంగా దేవుని ఆజ్ఞను నేర్తాడు. మీరినందువలన ఇంకా అతను పండగ దినాలను మార్చేస్తాడు. యాజకులలో సామాన్యమైనటువంటి ప్రజల్ని యాజకులుగా నియమిస్తాడు. ఒక యాజకుడు కావాలంటే ఎవరి కుటుంబం నుంచి రావాలి? లేవి కుటుంబం నుంచి రావాలి. కానీ ఇతను ఒక సామాన్యమైనటువంటి మనిషిని తీసుకొచ్చి యాజకులుగా నియమిస్తాడు. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ మీరినందువలన అతను దేవుడు కఠినంగా శిక్షిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇంకొక 2 ఉదాహరణలు చూసి మనం ముగించుకుందాం. మరి 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. అక్కడ ఉజ్జీ అనేటువంటి ఒక రాజు ఉంటాడండి. ఈ ఉజ్జీ అనేటువంటి ఆయన యూదా గోత్రపు రాజు. రెండవ దినవృత్తాంతంలో 26వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం మీకు సంభవాన్ని చెప్తాను. నేను సమయం లేనందువలన ఇక్కడ యూదా గోత్రపు రాజు అయినటువంటి ఉజ్జీ అనేటువంటి రాజు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క దూపపీఠం ఎక్కి దూపం వేయాలని చెప్పి అతను ముందుకు పోతుంటాడు. అప్పుడు యాజకులు ఏం చేస్తారంటే, అయ్యా మరి నువ్వు రాజువు కదా, నువ్వు యూదా గోత్రం నుంచి వచ్చావు కదా, ఇది నీకు సరైన పద్ధతి కాదు, నువ్వు చేయాల్సిన పని కాదు, ఇది మేమున్నాం, దానికోసం నియమించబడినటువంటి మేము యాజకులుగా ఉన్నాం, మాకు వదిలిపెట్టండి, మేము దూపం వేస్తామని చెప్పంటే నువ్వు నాకు చెప్తావా అని చెప్పి అతను ఏం చేశాడు చూడండి. ఉజ్జీ 18వ వచనం చూడండి. వాళ్ళు 18వ వచనం కూడా చదువు. దూపం వేసేటప్పుడు వారు కొంచెం ఎదురు చెప్తారు. చెప్పినప్పుడు అతను ఏం చేస్తారు చూడండి. అయితే 17-18 చదువుతాం. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకులు పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పోము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపము పీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసుట కుష్ఠరోగము పుట్టెను. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇతను యూదా గోత్రపు రాజు అని చెప్పి మనం చూసాం కదా. యూదా గోత్రానికి సంబంధించిన వారు ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధానంలో పోయి బలు అర్పించడము లేదా ధూపం వేయటము వారికి నియమించబడలే. కానీ ఇతను ఏం చేస్తాడంటే, నేను రాజును కదా, ఇతనిలో ఒక అహంకారం వచ్చింది, గర్వం వచ్చేసింది. ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తికి అహంకారం కనుక చెప్పండి? 16వ వచనం చూడండి. అయితే అతను స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను. సాధారణంగా మనుషులందరం కూడా ఎప్పుడైతే మనకు అన్ని వస్తాయో, పదవి, అధికారము, డబ్బు, హోదా అన్ని రాగానే కొంత గర్వం అనేది వస్తుంది. సాధ్యం వచ్చిన తర్వాత వెంటనే ఏమవుతాం అంటే చెడిపోతాం. ఈ రాజు కూడా అలాగే గర్వించి చెడిపోయాడనే విషయం మనం బైబిల్లో మనం చూస్తాం. తర్వాత ఏం చేశాడు, నేను ఏదైనా చేయొచ్చు అనేటువంటి భావన అతనిలో కలిగింది. పోయి నేను దూపం వేయచ్చు అని చెప్పి దూపపేట వెళ్తున్నప్పుడు ఆ యొక్క యాజకులు చెప్పారు, అయ్యా ఇది నీ పని కాదు, నువ్వు చేయకూడదు, మేము చేయాలని చెప్పి వారు అడ్డగిస్తే వారి మీద రౌద్రంగా అంటే కోపం చూపి ఆయన వారి మాట వినకుండా పోయి దూపం వేయడానికి బలిపీఠం ఎక్కాడు. జనందరూ చూస్తుండగానే వెంటనే ఏం జరిగింది, అక్కడ మొదట కుష్టం పుట్టినాం అని చెప్పి మనం చూస్తాం. అంటే ఏం చేశారు యాజకులు, ఏం చేశారు చూడండి. ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు
అతనికి నొసుట కుష్ఠము పుట్టెను. ప్రధాన యాజకులైన అజర్యాయు యాజకులను అతను వైపు చూడగా అతను నొసుట కుష్ఠం గలవాడై ఉండెను. కనుక వారు తొడుగు చేయక అక్కడి నుంచి అతన్ని వెంటనే అక్కడ ఇస్రాయిల్లో ఎవరికైనా కుష్ఠం వస్తే ఏం చేస్తారు తెలుసా? ఊరు బయటికి తీసిపోయి పడేయాలి. మరి రాజుగా ఈ బందోబస్తు ఏమైంది, ఈ సెక్యూరిటీ ఏమైంది, ఈ కార్యాలయం ఏమైంది? ఇక్కడ నువ్వు ఏదైనా కానీ కుష్ఠం పుట్టిందంటే తీసిపోయి బయట వేయాల్సిందే. తీసిపోయి బయటకు వేసినట్టుగా మనం చూస్తాం. ఎందుకు అలా జరిగింది? దేవుని ఆజ్ఞనే మీరు. అందుకే మరి ఇక్కడ ఈనాడు బోధిస్తున్నట్టు పెద్ద పెద్ద బోధకులు మేము గొప్పగా బోధిస్తున్నామని చెప్పి అనుకుంటున్నారే కానీ దేవుని యొక్క ఆజ్ఞల్లోనే ఉండి దేవుని కోసం మాత్రమే, దేవునికి ఇష్టమైన విధానంలో మాత్రమే ఆరాధన చేస్తున్నామని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు కూడా అలా కారపడదు. మరి అలాంటి వారికి పరిస్థితి ఏమవుతుంది రాబోయే నిత్యమైన తీర్పులో? నిశ్చయంగా వారు శిక్షకు పాత్రలు అవుతారనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ మరి మనం ఎలాగో దేవునికి ఆరాధన చేయాలి. ఒకే ఒక ఉదాహరణ కొత్త నిబంధనను చూసుకుని మనం ముగించుకోండి. లూకా సువార్త 18వ అధ్యాయం. ఇక్కడ ఒక పరిచయుడు మరొక సుంకరి, ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధానానికి పోయి దేవుని బలర్పించడానికి లేదా దేవునికి ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఇద్దరిలో ఈ పరిచయుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే 10వ వచనం 11వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళింది. వారిలో ఒకడు పరిసయుడు, మరి ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి